బాగున్నారు అందరూ? బాగున్నారా? రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ మ్యాథమెటికల్ మోడలింగ్. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. నేను ఆయన ఫోటో షేర్ చేస్తాను. మీలో ఎంతమందికి ఆయన తెలుసో నాకు చెప్పండి. ఎవరికైనా తెలుసా ఎవరో ఇతను? ఈరోజు భారతీయ సాహిత్యం, కళలు మరియు సంస్కృతికి విశేష సేవలు అందించిన మహనీయుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా? 1861 మే 7న కోల్కతాలోని జోరో సామ్కో భవంతిలో దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు శారదాదేవి దంపతులకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన్మించారు. సంపన్నమైన మేధోపరమైన కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుండి సాహిత్యం, సంగీతం మరియు కళలపై ఆసక్తి ఉండేది. సాంప్రదాయ పాఠశాల విద్యపై ఆయనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. బదులుగా ఆయన ఇంట్లోనే ప్రైవేట్ ట్యూటర్ల వద్ద విద్యను అభ్యసించారు మరియు ప్రకృతితో మమేకమై నేర్చుకోవడానికి ఇష్టపడేవారు. 14 ఏళ్ల వయసులోనే కవితలు రాయడం ప్రారంభించిన ఆయన భానుసింహ అనే కలం పేరుతో తన తొలి రచనలను ప్రచురించారు. ఠాగూర్ తన జీవిత కాలంలో కవిత్వం, నవలలు, నాటకాలు, చిన్న కథలు, వ్యాసాలు మరియు 2000 పైగా పాటలు రచించారు. అతని రచనలు బెంగాలీ సాహిత్యాన్ని ఆధునికీకరించాయి మరియు భారతీయ సంస్కృతి కొత్త దిశానిర్దేశం చేశాయి. ఆయన అత్యంత ప్రసిద్ధి చెందిన కావ్యాల్లో గీతాంజలి ఒకటి. ఈ భక్తి గీతాల సంకలనాన్ని ఆయన స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. గీతాంజలి సాంగ్ ఆఫరింగ్స్ పేరుతో 1912లో ప్రచురితమైన ఈ రచనకు గాను ఆయన 1913లో ఆయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఆసియా ఖండంలోనే నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆయన కావడం మనందరికీ గర్వకారణం. ఈ బహుమతి ఆయనకు విశ్వకవి అనే బిరుదుని తెచ్చిపెట్టింది మరియు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సాహిత్యంపై దృష్టిని ఆకర్షించింది. ఠాగూర్ ఒక గొప్ప విద్యావేత్త కూడా. యంత్రాల లాంటి పాఠశాల విద్యను ఆయన వ్యతిరేకించారు. ప్రకృతి ఒడిలో సంతోషంగా, సృజనాత్మకంగా నేర్చుకోవాలనేది ఆయన విద్యా విధానం. ఈ ఆలోచనతోనే 1901లో బోల్పూర్లో శాంతినికేతన్ అనే ప్రయోగాత్మక పాఠశాలను స్థాపించారు. ఇది 1921లో విశ్వభారతి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ విద్యార్థులు కళలు, సంగీతం, నాటకం మరియు హస్తకళలతో పాటు సాంప్రదాయ మరియు పాశ్చాత్య జ్ఞానాన్ని సమ్మిళితం చేసి నేర్చుకునేవారు. ప్రపంచమంతా ఒకే గూడుగా ఉండే చోటు అనేది విశ్వభారతి నినాదం. ఠాగూర్ భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా తన రచనలు మరియు చర్యల ద్వారా స్ఫూర్తిని అందించారు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతానికి నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ బిరుదును ఆయన తిరిగి ఇచ్చేశారు. ఇది బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన నిరసనగా నిలిచింది. భారతదేశ జాతీయ గీతం జనగణమన మరియు బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ షోనార్ బంగ్లాలను రచించిన ఏకైక వ్యక్తి ఠాగూర్ కావడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం ఒక కవి మాత్రమే కాదు, ఒక తత్వవేత్త, చిత్రకారుడు, సంగీతకారుడు మరియు సామాజిక సంస్కర్త. ఆయన బోధనలు మానవత్వం, విశ్వశాంతి మరియు సృజనాత్మకతపై దృష్టి సారించాయి. ఆయన వారసత్వం నేటికి భారతీయ సంస్కృతి, సాహిత్యం మరియు విద్యా వ్యవస్థపై చెరగని ముద్ర వేసింది. ఆయన జీవితం మరియు ఆదర్శాలు మనందరికీ ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కోరుకుంటూ ఈ టాపిక్ ని నేను ఇక్కడితో ఆపుతున్నాను. రైట్, మన మ్యాథ్స్ టాపిక్ లోకి ఈరోజు వెళ్దాము. ఓకేనా? రైట్, నేను మీకు ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈరోజు మన మ్యాథ్స్ టాపిక్ లో మ్యాథమెటికల్ మోడలింగ్ దాంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం మనం. ఏంటి ఈ ప్రాబ్లం? క్వశ్చన్ చూడండి, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹100 at 5% for a period of 2 years. ఏం చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ కనుక్కోవాలంట. ఎంత మీద? ₹100 మీద. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంట? 5%. అండ్ టైం పీరియడ్ ఎంత? 2 years. ఓకేనా? రైట్.
సో ఏం చేశారు దీనికి? సో ప్రిన్సిపల్ వాల్యూ 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5%, టైమ్ ఈస్ 2 years. రైట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిఆర్టీ బై 100. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూస్ ఎంత వచ్చాయి? ఆన్సర్ ఎంత వచ్చింది? 10 రూపీస్ వచ్చింది. ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 10 రూపీస్ వచ్చింది. అంటే 2 years తర్వాత ఓన్లీ ఇంట్రెస్ట్ మనకి ఎంత వస్తుంది? 10 రూపీస్ వస్తుంది. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఉంది? అంటే మనం బ్యాంక్ లో వేసిన బ్యాంకు ఎనీవే ఎక్కడో పెట్టిన మనీ ఎంత ఉంది? 100 రూపీస్ ఉంది. ఇంట్రెస్ట్ ఏమో 10 రూపీస్. సో ఓవరాల్ గా ఎంత వస్తుంది? 110 రూపీస్ వస్తుంది. రైట్? ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? ఏ ఫార్ములా యూజ్ చేసాం? ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిఎన్ఆర్ బై 100. ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్, ఎన్ అంటే టైం పీరియడ్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. am I right? ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. జస్ట్ ఒక ఫార్ములా మాత్రమే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్. మ్యాథమెటికల్ మోడల్ కి ఇది ఒక ఎగ్జాంపుల్. మ్యాథమెటికల్ మోడల్ ఏం చేస్తుంది? ఇట్ డిస్క్రైబ్స్ ఏ రిలేషన్. ఒక రియల్ లైఫ్ సిచ్యుయేషన్ కి ఒక రిలేషన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. మ్యాథమెటికల్ మోడల్ ఏం చేస్తుంది? Mathematical model is a mathematical relation that describes some real life situations. ఓకేనా? జస్ట్ ఇది ఒకటి ఒక ఫార్ములా మాత్రమే కాదు, రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ కి మనకి బ్రిడ్జ్ లెక్క వర్క్ అవుతుంది. ఈ మ్యాథమెటికల్ మోడల్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము చూడండి. మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? కొన్ని జస్ట్ చాలా చోట్ల యూజ్ చేస్తాము. అందులో కొన్ని సిచ్యుయేషన్స్ ఇక్కడ అంటే మెయిన్ సిచ్యుయేషన్స్. ఇప్పుడు మీరు ఒక మూవీకి వెళ్ళారనుకోండి, ఆ మూవీ గురించి ఎవరైనా చెప్పమని అడిగితే ఏం చెప్తారు? హైలైటింగ్ సీన్స్ చెప్తారు. మొత్తం సినిమా చెప్పడం కష్టం అవుతుంది కదా. సేమ్ అలానే మనం రియల్ లైఫ్ లో కూడా మ్యాథమెటికల్ మోడల్స్ చాలా సిచ్యుయేషన్స్ లో యూజ్ చేస్తాం. కానీ కొన్ని మేజర్ సిచ్యుయేషన్స్ ఏమేంటి అంటే చూడండి. మ్యాథమెటికల్ మోడల్స్ ఆర్ యూజ్డ్ టు సాల్వ్ మెనీ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్. ఎన్నో సిచ్యుయేషన్స్ లో యూజ్ చేస్తాం. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లాంచింగ్ ఏ శాటిలైట్ అంటే తెలుసు కదా, ఉపగ్రహాలు. లాంచింగ్ ఏ శాటిలైట్, ప్రిడిక్టింగ్ ద అరైవల్ ఆఫ్ మాన్సూన్స్ వస్తున్నాయా రావట్లేదా, వస్తే ఎప్పుడు వస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి యూజ్ చేస్తాము. ఏం యూజ్ చేస్తాం? మ్యాథమెటికల్ మోడల్స్. ఓకేనా? మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేసి ప్రిడిక్టింగ్ ద అరైవల్ ఆఫ్ ద మాన్సూన్. ఓకేనా? రైట్. కంట్రోలింగ్ పొల్యూషన్ డ్యూ టు వెహికల్స్. చూసారా, ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో చాలా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వాల్యూ బాగా ఎక్కువ అయిపోయింది కదా. సో అట్లాంటి పొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ కంట్రోల్ చేయడానికి కానీ మనం ఏం యూజ్ చేస్తాం? మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఆల్సో రెడ్యూసింగ్ ట్రాఫిక్ జామ్స్ ఇన్ బిగ్ సిటీస్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ లో, ఢిల్లీలో, బాంబేలో చూస్తే చాలా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. అట్లాంటి ప్లేసెస్ లో ఈ మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేసి మనకి ట్రాఫిక్ జామ్స్ ని క్లియర్ చేస్తారన్నమాట. ఓకేనా? సో మనకి మ్యాథమెటికల్ మోడల్స్ రియల్ లైఫ్ లో చాలా సిచ్యుయేషన్స్ లో మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఒక వర్డ్ ప్రాబ్లం. రైట్? ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి. రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఉంది చూడండి అన్న. కనిపిస్తుందా? I traveled 432 kilometers on 48 liters of petrol in my car. I have to go to my car to a place which 180 kilometers away. How much petrol do I need? Question ఏంటి? నేను 432 kilometers ట్రావెల్ చేశానంట. ఎలా? 48 liters పెట్రోల్ యూజ్ చేసుకొని ట్రావెల్ చేశానంట. అయితే ఏంటి? I have to go to by my car to a place which is 180 kilometers away. ఇందాక ట్రావెల్ చేసిందేమో 432 kilometers. ఇప్పుడు ఏంటి? ఇంకో ప్లేస్కి వెళ్ళాలంట, అది 180 kilometers అంట. నాకు ఎంత పెట్రోల్ కావాల్సి వస్తుంది? హౌ మచ్ పెట్రోల్ డూ ఐ నీడ్? నాకు ఎంత పెట్రోల్ అవసరం వస్తుంది అనేది క్వశ్చన్. అర్థమైందా? సో మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే సాల్వ్ చేస్తాము.
Am I right? రైట్. నేను మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను. 432 కిలోమీటర్స్ కి ఎంత పెట్రోల్ కావాల్సి వచ్చింది నాకు? స్టెప్ 1, ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం కదా. ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం లో ఏమి ఇచ్చారు మనకి? ఫస్ట్ స్టెప్ 1 రాసుకుందాం. స్టెప్ 1 లో నేను ఇచ్చిన డేటా రాస్తున్నాను. స్టెప్ 1 ఏమని ఇచ్చారు? పెట్రోల్ నీడెడ్ ఫర్ ట్రావెలింగ్. పెట్రోల్ ఎంతంట? పెట్రోల్ నీడెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లీటర్స్? 48 లీటర్స్. సో ఎన్ని కిలోమీటర్స్, నేను ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్స్? 432 కిలోమీటర్స్. 432 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి నాకు 48 లీటర్స్ పట్టింది. ఓకేనా? రైట్, 48 లీటర్స్ పట్టింది. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఏమని ఇచ్చారు? ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు 432 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 48 లీటర్స్ రిక్వైర్ అయింది. అయితే నేనేం చేస్తున్నాను? మ్యాథమెటికల్ ఫామ్ చూస్తున్నాను. అసలు మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ లో చూసుకుంటే మనకు తెలుసు, డిస్టెన్స్ అనేది ఎప్పుడైనా డిస్టెన్స్ పెరిగింది అంటే పెట్రోల్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, డిస్టెన్స్ తగ్గింది అంటే పెట్రోల్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. అంటే ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నేను కనుక పెట్రోల్ ని ఎక్స్ అనే వేరియబుల్ తో, డిస్టెన్స్ ని వై అనే వేరియబుల్ తో కనుక ఇండికేట్ చేసుకుంటే నాకేమవుతుంది? ఎక్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. నేను ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే ఒక కాన్స్టెంట్ ప్లేస్ చేసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు కేవై. డిస్టెన్స్ నేమో మనం ఎక్స్, ఓకే, చేంజ్ చేస్తున్నాను, వేరియబుల్స్ చేంజ్ చేస్తున్నాను. డిస్టెన్స్ నేమో ఎక్స్ అనుకుంటాను, పెట్రోల్ నేమో వై అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఎలా అనుకున్నా నో ఇష్యూస్. సో డిస్టెన్స్ ఏమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. ఓకేనా? పెట్రోల్ ఏమో వై అనుకున్నాను. రైట్. సో ఈ రెండు డైరెక్ట్ గా ప్రపోర్షనల్ గా ఉంటాయి. Am I right? Yes. X equal to ky అన్నా, y equal to kx అన్నా, సో ప్రపోర్షనాలిటీ, సమ్ ప్రపోర్షనాలిటీ డైరెక్ట్ గా ప్రపోర్షనల్ కాబట్టి నేను ఆ ప్రపోర్షనాలిటీ తీసేయాలి అని అంటే నేను ఒక కాన్స్టెంట్ ని పెట్టుకోవాలి. ఆ కాన్స్టెంట్ నేను k అని తీసుకున్నాను. ఓకేనా? రైట్, తీసుకున్నాను. సో ఇప్పుడు నాకేంటి? నెక్స్ట్ ఏంటి? నాకు ఇంతకి ఇంత పట్టింది, కానీ నాకు ఇంకా రిక్వైర్మెంట్ ఏంటి? రిక్వైర్మెంట్ నేను కనుక్కోవాల్సింది ఏంటి అని అంటే, నాకు ఇంకా తక్కువ కిలోమీటర్స్ ఇచ్చారు కదా, 180 కిలోమీటర్స్. ఆ 180 కిలోమీటర్స్ కి ఎంత పెట్రోల్ కావాల్సి వస్తుందో నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఆమ్ ఐ రైట్? సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం కే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. కే ఈక్వల్ టు వై బై ఎక్స్ అంటే ఎంత వస్తుంది మనకి? 48 బై 432. క్యాన్సిల్ చేద్దామా? రైట్, ఏ టేబుల్ వెళ్తుంది చూడండి. 6 8 48, 6 7 42, 6 2 రైట్, 8 1 8 9. సో 1/9. సో కే వాల్యూ ఎంత వచ్చింది నాకు? 1/9 వచ్చింది. సో ఇక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? కే ఈక్వల్ టు 1/9. సో నేను ఈ కే వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. వై ఈక్వల్ టు 1/9 ఎక్స్. ఇదేంటిది? ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను ఈ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ దీని కనుక నేను 1 అనుకుంటే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు కే వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు స్టెప్ 2 లో ఏం చేస్తున్నాను? నాకు 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ కి నాకు ఎంతో కావాలి. ఎక్స్ ఈక్వల్ టు 180 కిలోమీటర్స్. సో ఎక్స్ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నాను? 180 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? y equal to 180 by 9. 9 1s are 9 20s are. So 20 అనేది ఏంటిది? సో స్టెప్
3. ఈ 20 అనేది ఏంటి ఇక్కడ? y అనేది మనం ఏమనుకున్నాము? పెట్రోల్. సో ఐ నీడ్ పెట్రోల్ ఎన్ని లీటర్స్? 20 లీటర్స్. ఓకే, సో ఏం చేశాను? ఫస్ట్ ఈ వేరియబుల్స్ ఎలా రిలేట్ అయి ఉన్నాయి, డైరెక్ట్ ప్రపోర్షనలా ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేశాక అది డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి దాన్ని తీసేయడానికి ఒక కాన్స్టెంట్ పెట్టుకున్నాను. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేశాక నాకు కావాల్సిన వాల్యూకి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే నాకు 20 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఐ నీడ్ అని వచ్చింది. ఓకేనా? సో 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి నాకు ఎన్ని లీటర్స్ పెట్రోల్ కావాలి? 20 లీటర్స్ పెట్రోల్ కావాలి. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చూద్దాం నాన్న. టెక్స్ట్ బుక్ లోనే ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. మీకు ఆల్రెడీ ఇందాక ఫస్ట్ చూసిన ప్రాబ్లం లాంటిది ఇది కూడా. ఫస్ట్ ప్రాబ్లమ్ ని నేను ఎన్ని స్టెప్స్ లో సాల్వ్ చేశాను? 3 స్టెప్స్ లో సాల్వ్ చేశాను. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఎగ్జాంపుల్ 2. సపోజ్ Sudhir has invested 15,000 at 8% simple interest per year. With the return from the investment, he want to buy a washing machine that cost, how much it cost? 19,000. For what period should he invest 15,000 so that he has enough money to buy a washing machine? So ఏంటంట, సుధీర్ అనే ఒక అతను 8% చొప్పున 15,000 ని ఇన్వెస్ట్ చేశాడంట. అయితే ఏంటి, ఇప్పుడు అతనికి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలంది. ఆ వాషింగ్ మిషన్ వర్త్ ఎంత అంట? 19,000. హౌ మచ్? 19,000. For what period should he invest 15,000 so that he has enough money to buy the washing machine? అర్థమైందా? మొత్తం అతను ఇన్వెస్ట్ చేసిందేమో 15,000. 8% ఇంట్రెస్ట్ చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. కానీ వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనుకునేసరికి అతనికి ఏమో 19,000 కావాల్సి వచ్చింది. సో ఎన్ని సంవత్సరాలు దానిని అలా 8% ఇంట్రెస్ట్ ఉంచితే అతను వాషింగ్ మిషన్ కొనుక్కోగలడు అనేది క్వశ్చన్, రైట్? సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము? ఇందాక చూసామే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, I = PNR/100. Am I correct? అదేనా? Yes. చూడండి అన్న, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ 1 లో ఎగ్జాంపుల్ 2 లో స్టెప్ 1 లో మనకి ఇచ్చిన డేటా ఏంటి? డేటా ఏమి ఇచ్చారు అంటే 15,000 రూపీస్ అతను 8% చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. Am I correct? 15,000 రూపీస్ అండ్ 8% per annum. అంతేనా? 8% per annum చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. అతను ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనుకున్నాడు. దట్ ఈస్ ఆఫ్ వర్త్ 19,000. మనకి ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్ములా ఏం యూజ్ చేస్తున్నాము? I = PNR/100. అదేనా మ్యాథమెటికల్ ఫార్ములా మనం యూజ్ చేసేది? P అంటే ఏంటి? ప్రిన్సిపల్, నథింగ్ బట్ 15,000 ఇయర్. N అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని ఇయర్స్ ఇతను ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. సో ఈ ఇంట్రెస్ట్ వాల్యూ అండ్ ఈ 15,000 రెండు కలిపి 19,000 కి ఈక్వల్ అయితే అతను వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు, రైట్? సో చూద్దాము ఇతనికి ఎంత తక్కువ పడింది. ఇప్పుడు మనీ ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఇతనికి? మనీ రిక్వైర్డ్ ఆల్రెడీ 15,000 ఉంది, కానీ వాషింగ్ మిషన్ ఏమో 19,000. మనీ రిక్వైర్డ్ బై సుధీర్ ఎంత? 19,000 - 15,000. ఆమె కరెక్ట్? టోటల్ ఇతనికి ఇంకా 4,000 రావాలి. ఈ 4,000 ఎట్లా రావాలి? ఇంట్రెస్ట్ ఫామ్ లో రావాలి. సో ఈ ఇంట్రెస్ట్ ని ఎంతకి ఈక్వల్ గా చేస్తాం మనం? ఇంట్రెస్ట్ = 4,000 అయ్యేదాకా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎన్ వాల్యూ అనేది ఎంతైతే ఈ 4,000 కి ఈక్వల్ అవుతుందో
మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P అంటే 15,000, N value we don't know, and R value 8/100. 2 zeros, 2 zeros. 15 8s are 120 into N. రైట్, ఇప్పుడు ఏం చేయాలి మరి? 1200 into N ఉంది. ఎందుకు అంటే 15 into 8 120, ఇక్కడ 1 more 0 is there. 1200 into N. I equal to ఎంత వచ్చింది మనకి? 1200 N వచ్చింది into N. సో ఇది ఎంత చేస్తే ఈ 4000 కి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ 4000 is equal to 1200 into N. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రాస్తాను. N equal to 4000 by 1200. దానికి సాల్వ్ చేస్తే ఏమవుతుంది? సాల్వ్ చేస్తాను చూడండి. 2 zeros, 2 zeros అంటే 40 divided by 12. 4 3s are 4 10s are 10 divided by 3. N equal to 10/3. 10/3 అంటే మనకు తెలుసు కదా, 3 1/3. సో N వాల్యూ ఎంత? 3 1/3. 3 1/3 years. 1/3 year అంటే ఎంత? 12/3. 12/3 అంటే 4 months. అంటే N equal to 3 years 4 months. ఓకేనా? సో సుధీర్ అనే అబ్బాయి 15,000 ని 8% చొప్పున ఇన్వెస్ట్ 3 years 4 months చేస్తే దాని వాల్యూ 19,000 కి ఈక్వల్ అవుతుంది. ఈ 19,000 కి ఈక్వల్ అయితే అతను ఏం చేద్దాం అనుకున్నాడు? ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుందాం అనుకున్నాడు. రైట్? మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని బాగా అబ్జర్వ్ చేస్తే, నేను ఏం చేశాను, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తూ వచ్చాను. ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకున్నాను. నెక్స్ట్ ఈ ఇచ్చిన డేటాకి నాకు ఏ ప్రాబ్లం, ఏ మ్యాథమెటికల్ ఫార్ములా సెట్ అవుతుందో, యాప్ట్ అవుతుందో చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఆ ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూట్ చేసుకొని వచ్చిన ఆన్సర్ ని నా ప్రాబ్లమ్ కి రిలేటెడ్ గా నేను ట్రాన్స్లేట్ చేసుకున్నాను. అంటే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం మనకి ఇచ్చారు అంటే మనం మొత్తం ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతున్నాం? మొత్తం 3 steps ఫాలో అవుతున్నాం. చూడండి ఒకసారి మనం దీనికి ఒక ఫ్లో చార్ట్ ట్రై చేసి చూద్దాం. ఫ్లో చార్ట్ కానీ లేకపోతే జస్ట్ ఒక స్టెప్ వైజ్ గా ఎలా సాల్వ్ చేస్తున్నారో మనం చూద్దాం. చూడండి ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను టెక్స్ట్ బుక్ లో దీనికి స్టెప్స్ ఏమున్నాయో. As we have seen in the word problems above, there are 3 steps in solving a word problem. ఏమేంటి అవి? ఫస్ట్ ది ఫార్ములేషన్. ఫార్ములేషన్ లో మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని ఎనలైజ్ చేస్తున్నాం. We analyze the problem and see which factors have a major influence on the solution to the problem. ఏం చేస్తున్నాము? ఫస్ట్ ప్రాబ్లమ్ ని ఎనలైజ్ చేసి తర్వాత దాంట్లో ఏవైతే రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే మేజర్ గా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వాటికే పేరేమని చెప్పాడు? రిలవెంట్ ఫ్యాక్టర్స్. ఓకేనా? రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఏవైతే ఎక్కువ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో వాటి రిలవెంట్ ఫ్యాక్టర్స్ అంటారు. ఏవైతే ఎక్కువ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేవో, వాటితో ఎక్కువ మనకి ప్రాబ్లం ఉండదో వాటిని ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ అంటాము. ఏంటి అవి? రిలవెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్. మనం ఒక ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ ఆ ప్రాబ్లం ని చదివి ఎనలైజ్ చేసి దాంట్లో రిలవెంట్ ఫ్యాక్టర్స్, ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో మనము ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేశాక ఏం చేస్తాము? నెక్స్ట్ వి దెన్ డిస్క్రైబ్ ద ప్రాబ్లమ్ మ్యాథమెటికల్లీ. ఏం చేసాం మనం? మ్యాథమెటికల్ గా మనకి ఉన్న నాలెడ్జ్ యూజ్ చేసుకొని దాన్ని ఎలా సాల్వ్, ఏ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చో ట్రై చేసాము. ఆమె కరెక్ట్? వి దెన్ డిస్క్రైబ్ ద ప్రాబ్లమ్ మ్యాథమెటికల్లీ in the form of one or more mathematical equations. అంతేనా? ఇచ్చిన క్వశ్చన్ ని చదువుకున్నాము. చదివిన తర్వాత అందులో రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏవే, ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసాము. తర్వాత దానికి మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటిది అనేది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో రిప్రజెంట్ చేసుకున్నాము. నెక్స్ట్
సెకండ్ స్టెప్ ఏంటి? సొల్యూషన్. We find the solution of the problem by solving the mathematical equation obtained in step 1. స్టెప్ 1 లో ఏవేవైతే వచ్చాయో వాటిని మనము సాల్వ్ చేసుకున్నాం స్టెప్ 2 లో. am I right? స్టెప్ 2 లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాము. స్టెప్ 2 లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశాక ఏం చేసాము? నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్. we see that the solution obtained in step 2. స్టెప్ 2 లో మనకు వచ్చిన సొల్యూషన్ ని, ఆన్సర్ ని, సొల్యూషన్ అంటే ఆన్సర్, ఆ ఆన్సర్ ని ఈ కంటెక్స్ట్ కి, మనకి ఇచ్చిన వర్డ్ ప్రాబ్లం కి ఏ విధంగా సెట్ అవుతుందో, మనం ఆ కంటెక్స్ట్ కి ఎలా సెట్ అవుతుందో మనము మ్యాచ్ చేసుకున్నాము. ఏం చేసాం? ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ని అనలైజ్ చేసి రిలవెంట్ అండ్ ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ ని నోటీస్ చేసుకున్నాము. తర్వాత మ్యాథమెటికల్ గా దాన్ని సమ్ ఫార్ములాస్ లో గానీ సమ్ ఈక్వేషన్స్ లో గానీ రిప్రజెంట్ చేసుకున్నాము. రిప్రజెంట్ చేసుకున్నాక దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ లో సొల్యూషన్ ఎలా? మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి, వాటిని యూజ్ చేసి సాల్వ్ చేసాము. రైట్. సెకండ్ స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ని థర్డ్ స్టెప్ లో ఏం చేసాము? మనకిచ్చిన క్వశ్చన్ కి ఏ రకంగా అది రిలేట్ అవుతుందో దానిని రిలేట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాము. ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్. చూడండి ఒకసారి. మనం ఏం చేసాం? స్టెప్ 1 లో ఇచ్చిన డేటా తీసుకున్నాము. దాంట్లో మనకి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసాము. ఏవి రిలవెంట్ ఫ్యాక్టర్స్, ఏవి ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ వాటిని సపరేట్ చేసేసుకున్నాం. చేసుకున్నాక మ్యాథమెటికల్ గా దాన్ని మనము ఒక ఫామ్ లో రిప్రజెంట్ చేసుకున్నాము. స్టెప్ 2 లో ఏం చేసాము? సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాము. ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ స్టెప్ 3 లో ఏం చేసాము? ఈ స్టెప్ 3 లో మనకు ఆల్రెడీ స్టెప్ 2 లో వచ్చిన ఆన్సర్ ని ఎలా మన ప్రాబ్లం కి రిలేట్ చేసుకోవాలో చూసాము. ఇక్కడ n వాల్యూ ఈక్వల్ టు 3.5 years అని వచ్చింది. 3 years అని వచ్చింది. దీన్ని మనము మన ప్రాబ్లం కి ఎలా కన్వర్ట్ చేసుకున్నాము? ఈ 3 years 4 months అనేది అతను వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి పట్టే టైం గా మనం కోరిలేట్ చేసుకున్నాము. am I correct? సో మ్యాథమెటికల్ మోడల్ లో మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 3 steps ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాము? అనలైజ్ చేసాము. అనలైజ్ చేసి రిలవెంట్ ఫ్యాక్టర్స్, ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాము. Are you able to follow me? Right. సో నేను ఇప్పుడు ఒక్కటే ఒక గ్లాన్స్ లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నాము? మ్యాథమెటికల్ మోడల్ లో ఫస్ట్ ఏం చేస్తున్నాం? మనం ఎనలైజ్ చేస్తున్నాము. ఫార్ములేషన్. రైట్. ఫస్ట్ ఫార్ములేషన్ చేస్తున్నాము. ఫార్ములేషన్ లో ఏం చేస్తున్నాము? మనం ఇచ్చిన ప్రాబ్లం ని ఎనలైజ్ చేస్తాము. ఎనలైజ్ చేసి ఫస్ట్ ఇర్రెలవెంట్, రెలవెంట్ రాసుకుంటాం. రిలవెంట్ ఫ్యాక్టర్స్, ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. రిలవెంట్ ఫ్యాక్టర్స్, ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్. రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము? దానికి ఒక మ్యాథమెటికల్ ఫామ్ ని చూసాము. మ్యాథమెటికల్ గా ఈక్వేషన్స్ రాసుకుంటాము. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఇందాక ఫస్ట్ ప్రాబ్లం లో అదే చేసాం కదా. పెట్రోల్ కి డిస్టెన్స్ కి మనం ఏం చేసాం? రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాము. ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనము మ్యాథమెటికల్ గా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాము. రైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాము? సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. రైట్. ఇక్కడ మనం ఏవైతే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ని ఈ సెకండ్ స్టెప్ లో మనం సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసి ఒక ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. థర్డ్ స్టెప్ లో ఏం చేస్తాము? ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తాము? ఇక్కడ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన మ్యాథమెటికల్ ఈక్వేషన్ కి ఈ స్టెప్ లో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వచ్చిన సొల్యూషన్ కి మనము ఇచ్చిన ప్రాబ్లం కి ఏ రకంగా రిలవెంట్ అవుతుంది అనేది మనం ఇంటర్ప్రిటేట్ చేస్తాము. ఓకేనా? స్టెప్ 2 లో వచ్చిన దాన్ని మనం మన కంటెక్స్ట్ కి కన్వర్ట్ చేసుకుంటాము. ఓకేనా? రైట్. మొత్తం ఎన్ని స్టెప్స్? 1 2 3. ఫార్ములేషన్, సొల్యూషన్, ఇంటర్ప్రిటేషన్. ఓకేనా?
మనం ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? రైట్. నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఎక్సర్సైజ్ 2.1. రైట్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సపోజ్ ఏ కంపెనీ, మీరు చదవండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఒక 2 minutes లో మీరు ఆ క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి. లేకపోతే నేను చదువుతాను, చదివి మీకు టైం ఇస్తాను. మీరు ఎలా సాల్వ్ చేస్తారో మీరు జస్ట్ చిన్న ఇమాజినేషన్ చేసుకోండి. ఓకేనా? సపోజ్ ఏ కంపెనీ నీడ్స్ ఏ కంప్యూటర్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. Suppose a company needs a computer for some period of time. అర్థమైంది కదా? The company can either hire a computer for 2,000 per month or buy one for 25,000. కంపెనీకి కంప్యూటర్లు అవసరం ఉందంట కొంత టైం వరకు. అది ఎంత టైం అనేది మెన్షన్ చెయ్యలేదు. ఓకే, ఏంటంటే ద కంపెనీ కెన్ ఐదర్ హైర్ అంటే రెంట్ కి తీసుకోవడం. ఎలా హైర్ చేసుకోవచ్చు అంట? ఒక్కొక్క కంప్యూటర్ కి 2,000 రూపాయలు కట్టి నెలకి 2,000 రూపాయలు కట్టి హైర్ చేసుకోవచ్చు. లేకపోతే 25,000 రూపాయలు 25,000 కట్టి మొత్తానికి కొనుక్కోవచ్చు. రైట్? ఇఫ్ ద కంపెనీ హ్యాస్ టు use the computer for long period, the company will pay such a high rent that buying a computer will be cheaper. ఒకవేళ కంపెనీకి లాంగ్ రన్ లో కావాలనుకోండి కంప్యూటర్స్, అలా నెల 2,000 కట్టుకుంటూ వెళ్తే చాలా మనీ వేస్ట్ అయిపోతుంది. అదే షార్ట్ పీరియడ్ లో కావాలి అంటే ఇలా 2,000 కట్టడం అనేది సింపుల్ అవుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ద కంపెనీ హ్యాస్ టు యూజ్ ద కంప్యూటర్ ఫర్ సే just 1 month, then hiring a computer will be cheaper. మీకు క్వశ్చన్ అర్థమైందా నాన్న? ఒక నెలకి రెంట్ తీసుకుంటే 2,000 కట్టాలి, మొత్తానికి కొనుక్కుంటే 25,000 కట్టాలి. సో అట్లని చెప్పేసి కొనుక్కుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి, రెంట్ కి తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటో వాళ్ళు చెప్తున్నారు. లాంగ్ రన్ లో కంప్యూటర్ కావాల్సి వస్తే ప్రతి నెల 2,000 కట్టాలి అంటే చాలా డబ్బులు అవుతాయి. లేదు షార్ట్ రన్ లో కంప్యూటర్ కావాలి అంటే మొత్తం 25,000 పెట్టి కొనుక్కుంటే వేస్ట్ అయిపోతుంది అనేది ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మంత్స్ బియాండ్ విచ్ ఇట్ విల్ బి చీపర్ టు బై ఏ కంప్యూటర్. అంటే ఎన్ని నెలలు దాటితే కంప్యూటర్ కొనుక్కోవడమే చీప్ అవుతుంది రెంట్ పే చేయడం కంటే అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు మీ ఓన్ గా చదువుకొని దాని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 2 minutes టైం ఇస్తున్నాను, దాని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందరూ చదవాలి. అర్థమైందో? షల్ ఐ స్టార్ట్ ఆన్సరింగ్ ఇట్? రైట్, ఇప్పుడు మనము ఆన్సర్ చూద్దాము. జస్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే, అది క్వశ్చన్ రెంట్ తీసుకుంటే మంత్ కి 2,000, లేదు కొనుక్కుంటే 25,000 ఒక ల్యాప్టాప్ కి వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఎంత టైం దాటితే వాళ్ళు కొనుక్కోవడమే బెటర్ రెంట్ తీసుకోవడం కంటే అనే క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు. సో అయితే స్టెప్ 1 లో మనం ఏం రాసుకోవాలి? ఫార్ములేషన్ రాసుకోవాలి. ఫార్ములేషన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను? రిలవెంట్ ఫ్యాక్టర్స్, ఇర్రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనం రిలవెంట్ ఫ్యాక్టర్స్ ని రాసుకోవాలి. ఆమె కరెక్ట్? ఎస్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫార్ములేషన్. రాసుకుంటున్నాను. ఇందులో మనకి రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏమేంటి చెప్పండి మీరు? ఇందులో రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? టైం పీరియడ్ రిలవెంట్ ఫ్యాక్టర్స్, అంతేనా? మనకి ఇక్కడ టైం పీరియడే మెయిన్. ఎందుకు అంటే ఎక్కువ టైంకి అయితే కొనుక్కోవడం బెటర్, తక్కువ టైంకి అయితే రెంట్కి తీసుకోవడం బెటర్. ఆమె కరెక్ట్?
రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? టైం పీరియడ్, ఏంటిది కాస్ట్, హైరింగ్ ఎంత కాస్ట్ అండ్ కొనుక్కోవడానికి ఎంత కాస్ట్ అనేది కనుక్కోవాలి మనం. అది రెండు కూడా రిలవెంట్ ఫ్యాక్టర్స్. సో ఏంటి అది? హైరింగ్ కాస్ట్ ఎంత? హైరింగ్ కాస్ట్ 2000 per month. ఎగ్జాంపుల్ కొనుక్కోవాలి అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ 25,000 నేను రైట్ 25,000. ల్యాప్టాప్ కాస్ట్ 25,000 నేనా? ఎస్ ఇట్ ఈస్ 25,000 రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఎన్ని మంత్స్ యూజ్ చేస్తాం అనేది మనకి టైం పీరియడ్ ఇవ్వలేదు. సో మనం ఏమనుకుందాం? టైం పీరియడ్ ని మంత్స్ ని ఎక్స్ అనుకుందాం. మంత్స్ ని ఎక్స్ అనుకుందాం. లెట్ అంటే అనుకోండి అని అర్థం. ఓకేనా? సో నేనేమనుకుంటున్నాను? తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. సో 2000 ఇంటూ ఎక్స్ అంటే 2000 చొప్పున ఒక్కో మంత్ కి చొప్పున మనం ల్యాప్టాప్ కాస్ట్ కి ఎన్ని మంత్స్ అయితే సెట్ అవుతుందో చూద్దాం. 25,000 ఒక ల్యాప్టాప్ కి ఎన్ని మంత్స్ రెంట్ ఈక్వల్ అవుతుందో, ఒక ల్యాప్టాప్ కాస్ట్ కి ఎన్ని మంత్స్ రెంట్ ఈక్వల్ అవుతుందో చూద్దాం. ఇది ఒక ఈక్వేషన్. ఫస్ట్ స్టెప్ లో మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవాలి కదా. ఈక్వేషన్ ఫ్రేమ్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? సెకండ్ స్టెప్. ఇది స్టెప్ 1 అనా? ఇక్కడ స్టెప్ 2. స్టెప్ 2 లో ఏం చేస్తున్నాను? ఈ ఫస్ట్ స్టెప్ లో వచ్చిన ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 25,000 by 2,000. ఇదేనా? సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 25/2 అంటే ఎంత? 12.5. ఏంటిది? మంత్స్. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటిది? మంత్స్. ఎక్స్ ఈక్వల్ టు 12.5. సో నేను స్టెప్ 2 లో ఏం చేశాను? స్టెప్ 2 లో నేను సొల్యూషన్ తెచ్చుకున్నాను. ఆ సొల్యూషన్ ని నేను ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి? నాకు ఇచ్చిన క్వశ్చన్ కి నేను ఈ ఆన్సర్ ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నాకు టైం పీరియడ్ కనుక 12.5 కంటే తక్కువ ఉంది అనుకోండి, అంటే 12 months కంటే తక్కువ, 12.5 months కంటే తక్కువ ఉంటే నేను ల్యాప్టాప్లు బై చేసుకోకుండా రెంట్ కి తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. లేదు 12.5 కంటే ఎక్కువ ఉంది టైం పీరియడ్ అంటే ల్యాప్టాప్స్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. సో నేను ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది ఎక్కడ ఇస్తాను? ఈ స్టెప్ 3 లో ఇస్తాను అనమాట. ఇంటర్ప్రిటేషన్. ఏమవుతుంది? సో 12 months కంటే 12.5 months కంటే తక్కువ ఉంటే నేను ఏం చేస్తాను? ఇఫ్ టైం పీరియడ్ less than 12.5, it's better to hire laptop, computer. Okay, it's better to hire computer. Or if time period greater than 12.5, it's better to buy a new computer. ఎలా ఇచ్చాను నేను కంక్లూజన్? ఎలా ఇచ్చాను అంటే ఫస్ట్ స్టెప్ లో ఫార్ములేషన్ చేసుకున్నాను. అంటే ఏవి రిలవెంట్ ఫ్యాక్టర్స్ రాసుకున్నాను. రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏమేంటి? టైం పీరియడ్, హైరింగ్ కాస్ట్, కాస్ట్ ప్రైస్ రాసుకున్నాను. తర్వాత ఏం చేశాను? ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నాను. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకొని దాన్ని స్టెప్ 2 లో నేను దాన్ని సాల్వ్ చేశాను. వచ్చిన ఆన్సర్ ని నేను స్టెప్ 3 కి ఇంటర్ప్రిటేట్ చేసుకున్నాను. ఇంటర్ప్రిట్ కోసం ఏం చేశాను? నేను ఇచ్చిన క్వశ్చన్ కి ఈ ఆన్సర్ ని నేను కన్వర్ట్ చేసుకున్నాను. రైట్. నాకు ఇక్కడ 12.5 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు, ఈ ఎక్స్ ఈక్వల్ టు 12.5 అనేది ఏంటిది? మంత్స్. ఎక్స్ అనేది ఏంటి? ఇక్కడ మంత్స్. ఈ మంత్స్ 12.5 కంటే ఎక్కువ ఉంటే ల్యాప్టాప్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. ల్యాప్టాప్ మీన్స్ కంప్యూటర్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. ఒక 12.5 కంటే తక్కువ ఉంటే ల్యాప్టాప్ రెంట్ కి తీసుకోవడం
బెస్ట్ ఆప్షన్. ఓకేనా? రైట్, చూడండి నాన్న. సారీ, నేను బోర్డ్ షేర్ చేయలేదు అనుకుంటాను. సో ఇప్పుడు బోర్డ్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. ఇక్కడ ఏం చేశాను, స్టెప్ 1 లో ఫార్ములేషన్. ఫార్ములేషన్ కోసం ఏం చేశాను, రిలవెంట్ ఫ్యాక్టర్స్, టైం పీరియడ్, హైరింగ్ కాస్ట్, కాస్ట్ ప్రైస్ రాశాను. మంత్స్ ఏమనుకున్నాను, ఎక్స్ అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏం చేశాను, ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నాను. 2000 ఇంటూ ఎక్స్, ఎందుకంటే మంత్స్ అనేది నాకు తెలియదు కాబట్టి 2000 ఇంటూ ఎక్స్ చేస్తే నాకు అది ల్యాప్టాప్ కాస్ట్ కి, ఐ మీన్స్ కంప్యూటర్ కాస్ట్ కి ఈక్వల్ అవ్వాలి. స్టెప్ 2 లో నేను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 12.5 వచ్చింది. ఓకేనా? ఈ స్టెప్ 3 లో ఏం చేశాను, ఇంటర్ప్రిటేట్ చేశాను. నాకు వచ్చిన ఈ వాల్యూని, ఈ ఆన్సర్ ని ఈ ప్రాబ్లం ఏ రకంగా రిలేట్ చేయొచ్చో ఇంటర్ప్రిట్ చేశాను. ఒకవేళ టైం పీరియడ్ అనేది 12.5 కంటే తక్కువ ఉంటేనేమో నేను ఆ ల్యాప్టాప్ ని హైర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇది ఫస్ట్ది నాకు. ఒకవేళ టైం పీరియడ్ అనేది 12.5 కంటే ఎక్కువ ఉంటే ల్యాప్టాప్ ని కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. ఓకేనా? నేను ఇందాక స్క్రీన్ షేర్ చేయలేదు కదా, ఇప్పుడు షేర్ చేశాను, చూడండి నాన్న, బోర్డు మీద చూడండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. వెరీ గుడ్ నాన్న. ఇక్కడ కేజీబీవి అదోని జనరల్ స్కూల్ వాళ్ళు ప్రాబ్లం షేర్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాన్న, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్, నేను చాలా బాగా షేర్ చేశారు నాన్న, మంచి ఫాలో అవుతున్నారు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నాన్న. రైట్, ఇక్కడ చూడండి, మనం స్టెప్ 1 లో ఏం చేసాం, ఫార్ములేషన్. ఈ ఫార్ములేషన్ స్టెప్ లో ఏం చేయాలి, మనం రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏమో నోటీస్ చేసుకొని టైం పీరియడ్ రాసుకున్నాము. నెక్స్ట్ హైరింగ్ కాస్ట్, కాస్ట్ ప్రైస్ రాసుకున్నాము. ఓకేనా? రాసుకున్నాక మనం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఏంటిది, హైరింగ్ కాస్ట్ ఇంటూ ఎక్స్ మంత్స్ ఇస్ ఈక్వల్ టు ల్యాప్టాప్ కాస్ట్. ఎన్ని నెలలు రెంట్ తీసుకుంటే అది ల్యాప్టాప్ కాస్ట్ కి ఈక్వల్ అవుతుందో ఇక్కడ నేను ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేశాను. ఆ ఫ్రేమ్ చేసిన దాని నుంచి స్టెప్ 2 లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ వచ్చిన ఈ ఎక్స్ వాల్యూ బేస్ చేసుకొని స్టెప్ 3 లో నేను ఇంటర్ప్రెట్ చేశాను. ఏమి ఇంటర్ప్రెట్ చేశాను, వాల్యూ కనుక టైం పీరియడ్ కనుక 12.5 కంటే తక్కువ ఉంటే బెటర్ టు హైర్ కంప్యూటర్. ఒకవేళ టైం పీరియడ్ 12.5 కంటే ఎక్కువ ఉంటే బెటర్ టు బై ఏ న్యూ కంప్యూటర్. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్ నానా? ఎస్, కేజీబీవి గంట్యాడ. వెరీ గుడ్ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఫాలో అవుతున్నారు, వెరీ గుడ్. రైట్, ఏపీఆర్ఎస్బి. ఓకే నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాము మనం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. చూడండి అన్న, ఇక్కడ 4th ప్రాబ్లం ఉంది. ఏ ఫ్యామిలీ పేస్ ₹1000 for electricity on an average in those months in which it does not use water heater. ఎంత పే చేస్తుందంట, ₹1000 for electricity and on average. If the months in which uses water heater, the average electricity bills is 1240. The cost of using water heater is ₹8 per hour. Find the average number of hours the water heater is used in a day. మంది క్వశ్చన్ అర్థమైంది ఫస్ట్ చెప్పండి. కరెక్టే కదా, అందరికి అర్థం కాలే కదా. రైట్, ఇప్పుడు క్వశ్చన్ క్లియర్ గా వినండి. ఏ ఫ్యామిలీ పేస్ ₹1000 for electricity on an average in those months in which it does not use a water heater. అంటే సింపుల్, వాటర్ హీటర్ యూజ్ చేయని మంత్స్ లోనేమో ₹1000 పే చేశారంట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? అయితే ఏంటి, వాటర్ హీటర్ యూజ్ చేయనప్పుడేమో ₹1000 పే చేశారు. ఓకే, in the months in which it uses a water heater, the average electricity bills is 1240. యూజ్ చెయ్యనప్పుడేమో ₹1000, చేసినప్పుడేమో ₹1240. ఓకేనా, అర్థమైందా? రైట్, the cost of using the water heater is ₹8 per hour. ఒకవేళ వాటర్ హీటర్ యూజ్ చేస్తే గంటకి ఎంత అవుతుందంటే ₹8 అంట. The average number of hours the water heater is used in a day. వాటర్ హీటర్ ఒక డేలో ఎంత టైం యూజ్ చేస్తున్నారు, ఎప్పుడు 1240 బిల్ వచ్చినప్పుడు. సో
మనం ఏం చేద్దాము, ఇప్పుడు వాళ్ళు ఎంత యూజ్ చేస్తున్నారో నెంబర్ ఆఫ్ అవర్స్ ద వాటర్ హీటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ అంటే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. రైట్, మళ్ళీ ఒకసారి మీరు క్వశ్చన్ చదువుకోండి. ఈ లోపు నేను బోర్డ్ రబ్ చేసి మళ్ళీ మీకు ఈ ప్రాబ్లమ్ రెడీ చేసి ఉంచుతాను. Read the question. రైట్, క్వశ్చన్ చదువుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలంటే మనం 3 steps లో సాల్వ్ చేయాలి అనుకున్నాము. రైట్, 4th క్వశ్చన్ స్టెప్ 1. ఈ స్టెప్ 1 లో మనం ఏం రాసుకోవాలి, ఫార్ములేషన్ రాసుకోవాలి. ఈ ఫార్ములేషన్ లో మనం ఏం చేసుకోవాలి, ఫార్ములేషన్ లో రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటియో అవి రాసుకోవాలి. am I correct? రైట్, చూడండి స్టెప్ 1 ఫార్ములేషన్. ఈ ఫార్ములేషన్ లో మీరు ఏం రాస్తారు, రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో రాయాలి. ఏంటి ఇక్కడ రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఒక మంత్ 1000 రూపీస్ రెంట్ వచ్చింది, ఇంకో మంత్ 1240 రూపీస్ వచ్చింది. ఆ డిఫరెన్స్ ఎందువల్ల వచ్చింది, వాటర్ హీటర్ యూజ్ చేయడం వల్లే కదా. సో డిఫరెన్స్, కరెంట్ బిల్ లో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, బికాస్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ వాటర్ హీటర్. అది ఇక్కడ రిలవెంట్ ఫ్యాక్టర్, మనకి ఇక్కడ కావాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రైట్, సో మనం ఆ ఫ్యాక్టర్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బిల్, difference in current bill is due to usage of heater, electric heater. అంతేనా, హీటర్ యూజ్ చేయడం వల్లే కరెంట్ బిల్లో తేడా వస్తుంది. సో కానీ మనకి ఎన్ని గంటలు యూజ్ చేస్తున్నారు పర్ డే ఆన్ యావరేజ్ అనేది మనకు తెలియదు. సో నేనేమనుకుంటున్నాను, దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. లెట్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ the water heater used is equal to x. ఇక్కడ ఏంటిది, x అనేది ఏంటిది, ఎన్ని గంటలు యూజ్ చేశారు. లెట్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ద వాటర్ హీటర్ యూజ్డ్ ఇస్ ఈక్వల్ టు x. నేను x అనుకుంటున్నాను, అంతేనా. రైట్, సో ఇక్కడ కరెంట్ బిల్లులో డిఫరెన్స్ ఎంత వస్తుంది, డిఫరెన్స్ ఇన్ ద బిల్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఒక మంత్ లో 1240 వస్తే ఇంకొక మంత్ లో 1000 రూపీస్ వస్తుంది. అంటే ఎంత, 240 రూపీస్. am I correct? 240 రూపీసేనా? ఎస్, 240 రూపీసే. ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 240 రూపీస్ ఎందువల్ల వస్తుంది, వాటర్ హీటర్ యూజ్ చేయడం వల్లనే ఈ 240 రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో మనకి ఇక్కడ ఇంకొక రిలవెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఒక గంటకి అక్కడ వాళ్ళు ఛార్జింగ్ ఎంత ఇచ్చారు వాటర్ హీటర్ కి, కాస్ట్ ఆఫ్ యూజింగ్ water heater per hour. Water heater is equal to 8 rupees per hour. 8 rupees per hour. Am I correct? ఇక్కడ వరకు నేను ఏం రాశాను, రిలేటెడ్ రిలవెంట్ ఫ్యాక్టర్స్ అన్ని రాశాను. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ 240 రూపీస్ అనేది ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది మనకి, ఈ 240 రూపీస్ అనేది ఈ 8 రూపీస్ చొప్పున మనము కరెంట్ వాటర్ హీటర్ యూజ్ చేయడం వల్ల వచ్చింది. సో నేను ఏం చేస్తున్నాను, దీని రెండింటికి రిలేషన్ ఫ్రేమ్ చేస్తున్నాను. ఒక గంటకైతే 8 రూపీస్, ఎన్ని గంటలు యూజ్ చేస్తే నాకు 240 రూపీస్ కి ఈక్వల్ అవుతుంది, అది 8 into 30 into x. నాకు ఎన్ని గంటలు అనేది నాకు కూడా తెలియదు, నేను దానిని x అనుకున్నాను. 8 into 30 into x is equal to 240 రూపీస్. ఇక్కడ 30 ఎందుకు వచ్చింది చెప్పండి, ఎందుకు అంటే ఇదేమో x అనేది నేను ఏమనుకున్నాను, రోజుకి ఆన్ యావరేజ్ ఎన్ని గంటలు యూజ్ చేస్తున్నారో దానిని నేను x అనుకున్నాను. పర్ డే ద యావరేజ్ యూసేజ్ ఆఫ్ కరెంట్ ఈస్ ద యావరేజ్ యూసేజ్ ఆఫ్
వాటర్ హీటర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాను. సో 8 into 30 అంటే నెలకి 1 month కి 30 days ఉంటాయి కదా. 8 into 30 into x ఈక్వల్ టు 240. x ఈక్వల్ ఎంత వస్తుంది స్టెప్ 2 లో ఫైండ్ అవుట్ చేస్తాం మనం. స్టెప్ 2 లో x ఈక్వల్ టు 240 by 8 into 30. 0 0 3 8s are 8 1s are. సో x ఈక్వల్ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఈ x అనేది ఏంటిది average usage of like the number of hours the water heater use. Average usage ఇక్కడ average అని రాలేదు కదా నేను. average ఇది యావరేజ్ వాల్యూ అన్నమాట. సో వాళ్ళు ఒక రోజుకి ఎన్ని గంటలు యూజ్ చేస్తున్నాను ఆన్ అన్ యావరేజ్ 1 hour యూజ్ చేస్తున్నారు. సో నేను స్టెప్ 3 లో ఏం చేస్తాను ఇంటర్ప్రెట్ చేస్తాను. ఇంటర్ప్రిటేషన్ స్టెప్ 3 లో ఇంటర్ప్రిటేషన్ ఆన్ అన్ యావరేజ్ they use 1 hour. What they use? Water heater. 1 hour water heater. They use water heater for 1 hour. Okay na? They use 1 hour. They use water heater for 1 hour. సో ఇక్కడ నేను ఏం చేశాను జస్ట్ ఫస్ట్ దాంట్లో ఫార్ములేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ ని సాల్వ్ చేశాను. వచ్చిన ఆన్సర్ ని ఇంటర్ప్రెట్ చేసుకున్నాను. నాకు ఇచ్చిన క్వశ్చన్ కి తగ్గట్టుగా నేను ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకున్నాను. ఓకేనా రైట్. ఇప్పుడు మనము మ్యాథమెటికల్ మోడల్ ని యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకున్నాము. రైట్. దీంట్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి చూద్దాము మనం. ఎస్ చూద్దాము. ఒక్క నిమిషం నాన్న, నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి మనము చూద్దాం. ఒకసారి ఫ్లో చార్ట్ ఉంది. ఈ ఫ్లో చార్ట్ చూసేయండి. చూసాక మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏం చేసాం ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, అంతేనా చేసాం. తర్వాత సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సొల్యూషన్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సొల్యూషన్ చేశాక వ్యాలిడేషన్ కూడా మనం చెక్ చేసుకుంటాము. అంటే మనకు వచ్చిన ఆన్సర్ మనకి తీసుకున్న ప్రాబ్లం కి కూడా సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాము. ఒకవేళ సెట్ కాకపోతే మనం ఏం చేస్తాం వేరే మ్యాథమెటికల్ మోడల్ కి వెళ్తాం. అంటే వేరే ఫార్ములేషన్ కి వెళ్తాము. ఫస్ట్ తీసుకున్న ఫార్ములేషన్ ని సెట్ కాలేదని మనం అర్థం చేసుకొని దాంట్లో అయితే మాడిఫికేషన్స్ ఇచ్చుకుంటాము. లేదు అయితే ఏం చేస్తాం మనం వేరే మ్యాథమెటికల్ మోడల్ ని సజెస్ట్ చేసుకుంటాము. ఓకేనా రైట్. ఇందులో కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది చూద్దాం. ఒక్క నిమిషం నాన్న, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. I wonder to what extent we should try to improve our model. సో ఒకవేళ మనకి ఆ ఇంటర్ప్రిటేషన్ లో వచ్చిన ఆన్సర్ మనకి కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసుకుంటాం కదా. నేను ఇది మూవ్ చేస్తున్నాను, ఆగండి. రైట్, మూవ్ చేశాను. ట్రై టు ఇంప్రూవ్ అవర్ మోడల్. మనం ఎంత వరకు ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది చూస్తాం కదా. సో మనం అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు వచ్చే మోడల్ ఎలా ఉండాలంట, a good model balances 2 factors. ఏం బ్యాలెన్స్ చేస్తుందంట, ఒకటి accuracy, that is how close it is to the reality. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి accuracy, మనకు వచ్చిన వాల్యూ ఎంత యాక్యురేట్ గా ఉందో చూస్తుందంట. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ యూజ్, అంటే మనల్ని అది యూజ్ చేసుకోవడానికి ఎంత ఈజీగా ఉంది అనేది కూడా మనం చెక్ చేస్తాము. అండ్ ఆల్సో ఈ మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేయడానికి ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, మనం ఇది రియల్ లైఫ్ లో ఎగ్జిక్యూట్ చేసి
ప్రతి మ్యాథమెటికల్ మోడల్ రియల్ లైఫ్ లో మనం ఎగ్జిక్యూట్ చేసి చూడలేము. వన్ మోర్ థింగ్, అడ్వాంటేజెస్ అంటే మనం పాజిటివ్స్ చెప్పుకుందాం ఫస్ట్. ఇది సేఫ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. మనం అన్ని చోట్ల మనం అది ఆన్సర్ వచ్చాక ఫైండ్ అవుట్ చేసి ఓహో ఇలా జరిగిందా అనుకునేమంటే ముందే ఇంటర్ప్రెట్ చేయాలి కదా ఆ వాల్యూస్ ని. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ మీద మన వాతావరణం ఏ రకంగా దాని మీద బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేసే అది ఆల్రెడీ పాడైపోక ముందే మనం దానికి సంబంధించిన వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి అది అలా పాడవకుండా మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలో చూస్తాము. దీనివల్ల ఏమవుతుంది, మన ప్రిడిక్షన్ పవర్, ప్రిడిక్షన్ అంటే ఏంటి, ముందుగానే కనిపెట్టడం, ఆ కనిపెట్టడం అనేది మనకు కుదురుతుంది. సైంటిఫిక్ అండర్స్టాండింగ్, మనం ఏదైనా ఇందాక మనం అనుకున్నాం శాటిలైట్ లాంచింగ్ లో, ప్లానిటరీ మోషన్స్ లో కూడా మనం మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అలా యూజ్ చేసేటప్పుడు కూడా మనం ఈ మ్యాథమెటికల్ మోడల్స్ ని మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేసి ఆ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవడానికి మనము మ్యాథమెటికల్ మోడల్ హెల్ప్ అవుతాయి. ఈ రోజు మనం నేర్చుకున్నవి మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తాను, చూడండి. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము, మ్యాథమెటికల్ మోడల్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఒక మ్యాథమెటికల్ మోడల్ ని, ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, చేశాక మనం దానికి ఎన్ని స్టెప్స్ లో సాల్వ్ చేసాము, మొత్తం 3 స్టెప్స్ లో సాల్వ్ చేసాము. ఆ సాల్వ్ చేయడానికి మనం ఏమేమి ఫాలో అయ్యాము, ఆ స్టెప్స్ ఏమేంటి. స్టెప్ 1 లోనేమో ఫార్ములేషన్. ఈ ఫార్ములేషన్ లో ఏం చేసాం, మనం రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏమేంటియో రాసుకున్నాం. రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో నోట్ చేసుకున్నాము. తర్వాత రిక్వైర్డ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఫార్మ్ చేసుకున్నాము. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసుకున్నాము. am I right? నెక్స్ట్ ఏం చేసాము, స్టెప్ 2 లో మనం దాన్ని సాల్వ్ చేసుకున్నాము. రైట్, స్టెప్ 1 లో వచ్చిన ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకున్నాము, సొల్యూషన్. స్టెప్ 3 లో ఏం చేసాం మనం, స్టెప్ 3 లో ఇక్కడ స్టెప్ 2 లో వచ్చిన ఆన్సర్ ని మనం ఇంటర్ప్రెట్ చేసుకున్నాము. ఇంటర్ప్రిటేషన్ అంటే స్టెప్ 2 లో వచ్చిన ఆన్సర్ మనకిచ్చిన క్వశ్చన్ కి ఏ రకంగా రిలేట్ అవుతుందో మనం ఇంటర్ప్రెట్ చేసుకున్నాము. స్టెప్ 4 ఇది ఇప్పటి వరకు సాల్వ్ చేసింది. అదే మ్యాథమెటికల్ మోడల్ లో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వాలిడేషన్ కూడా చూస్తాము. స్టెప్ 4 లో వాలిడేషన్. ఈ వాలిడేషన్ అంటే ఏం చేస్తాము, మనకు వచ్చిన ప్రాబ్లం ఆన్సర్ రియల్ టైం కి ఏమన్నా ఎగ్జిస్టింగ్ లో కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా, మిస్ మ్యాచ్ అవుతుందా అనేది కూడా మనము చెక్ చేసుకుంటాము. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కి ఇది రీచ్ అవుతుందా లేదా కూడా మనం చెక్ చేసుకుంటాము. చెకింగ్ ఆర్ వాలిడేషన్ చేసుకుంటాము స్టెప్ 4 లో మనం. రైట్, ఒక్కసారి నాన్న మీరందరూ ఇంటికి వెళ్ళాక ఈ టాపిక్ మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ప్రాబ్లమ్స్ మొత్తం. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక స్కూల్ వాళ్ళు ఇందాక ప్రాబ్లం కి ల్యాప్టాప్ సిస్టమ్ హైర్ చేసుకునే దానికి వాళ్ళు పెట్టారు నాన్న ఆన్సర్. కేజీబీవి గంట్యాడ వాళ్ళు పెట్టారు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా సాల్వ్ చేశారు ప్రాబ్లం. వెరీ గుడ్, దిస్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్. స్టెప్ 1 ఈస్ కరెక్ట్, స్టెప్ 2, స్టెప్ 3 వెరీ గుడ్. ఇంటర్ప్రిటేషన్ కూడా కరెక్ట్. రైట్ నాన్న, వెరీ గుడ్, గుడ్, చాలా బాగా ఫాలో అవుతున్నారు. వెరీ గుడ్ నాన్న. రైట్, టుడే
I'm going to end the session. Jai Hind, Jai Bharat, Jai Vidyashakti. Gokul sir.